ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గ్రాసరీ షాపింగ్కి వచ్చిన. చూడగానే ఫస్ట్ మ్యాంగోస్ కనిపించినాయి. ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్, కానీ అవి అసలు బాగాలేకుండే. అండ్ అట్లా స్టోర్ అంతా ఒక రౌండ్ వేసుకుంటా, అన్నీ చూసుకుంటూ పోతా. లైక్ లాస్ట్కి ఏది నచ్చుతావో అప్పుడు వెళ్ళి మళ్ళీ కొనుక్కోవడానికి చూస్తా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నేను చూపించేది అయితే అసలు పార్స్లీ అంటారు దాన్ని. అది సేమ్ కొత్తిమీర లానే ఉంటుంది, కానీ అది కొత్తిమీర కాదు. యూఎస్కి వచ్చిన స్టార్టింగ్లో నేను అది కొత్తిమీర అనుకొని తీసుకున్నా. లైక్ హైబ్రిడ్ వెరైటీ ఏమో కొత్తిమీరలా అనుకున్నా. బట్ మా రూమ్మేట్స్ చెప్పినారు తర్వాత అది కొత్తిమీర కాదని చెప్పి. దాని తర్వాత ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ చూస్తున్నా, అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది ఈ స్టోర్ ఎందుకో. నేను ఆల్మోస్ట్ 4 years చిక్కుడుగా తినడం ఆపేసిన, ఎందుకంటే నాకు చేసుకోవడం రాదు కాబట్టి. ఇది బాస్టన్లోనే పెద్ద ఇండియన్ స్టోర్. మా ఇంటికి ఒక 1.5 hour దూరంలో ఉంటుంది ఇండియన్ స్టోర్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడికి వెళ్తా. జాక్ ఫ్రూట్ ఎప్పుడు చూసినా ట్రై చేద్దాం అనుకుంటా, కానీ అది ఎప్పుడు చాలా పెద్ద క్వాంటిటీలోనే ఉంటుంది. సో నేను ఒక్కదాన్ని తినలేనని చెప్పి తీసుకోవడం ఆపేస్తా. మా వరంగల్ సైడ్ అయితే అసలు జాక్ ఫ్రూట్స్ ఎక్కువ ఎవరు తినరు. ప్రాబ్లీ ఆంధ్ర సైడ్ తింటారేమో ఎక్కువ. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ట్రై చేయాలి నెక్స్ట్ టైం పక్కాగా. కర్బూజా కొంచెం చూడడానికి బయట డిఫరెంట్గా ఉంటుంది ఇండియాతో పోల్చుకుంటే, బట్ టేస్ట్ అయితే సేమ్ టేస్ట్ ఉంటుంది ఎక్కడైనా. కర్బూజాలోనే ఇది ఇంకొక వెరైటీ, ఇది కూడా బాగుంటుంది టేస్ట్. లోపల గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది అసలు ఏ ఫ్రూటో నాకు కూడా తెలియదు. సేమ్ రామఫలంలానే అనిపించింది, బట్ నాట్ షూర్ అది అదేనో కాదో. బిల్లింగ్ అయిపోయాక ఒక కొబ్బరి బొండ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయా.